ఎస్ కృష్ణవేణి గారు, ఇప్పుడు అధికారం మీరే చేపడతారు. 2024లో టీడీపీ జనసేన వస్తుంది అని అంత కాన్ఫిడెన్స్ మీకున్నప్పుడు పొత్తుల సంగతి అనేది ఒక సీట్లు కూడా ఖరారైపోయాయి అనుకున్నప్పుడు బీజేపీ మాత్రం మిమ్మల్ని వదిలే పరిస్థితి లేనట్టుంది. మాకు బీజేపీ ఎప్పుడు కూడా మిత్రపక్షమే అండి. కాకపోతే ఏపీలో ఎలా ఉంటుంది అన్నది కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తారు కాబట్టి మాకు అంత దాని గురించి మాట్లాడేంత అవగాహన ఉండదు, అంత పెద్ద పెద్ద నిర్ణయాలు ప్రకటించేటువంటి రైట్స్ ఉండదు. కాకపోతే ఇవాళ టీడీపీ జనసేన పొత్తు అనేది మాత్రం మనకి అందులో ఏ రహస్యం లేదండి. బహిరంగంగానే మేము టీడీపీ జనసేన కూడా గ్రౌండ్ రూట్ స్థాయి నుంచి కూడా ఎంత బలంగా ఎంత పటిష్టంగా ముందుకెళ్తున్నామో తెలుసు. అలాగే వైసీపీ నాయకులు మా మధ్య చిన్న చిన్న పొరపత్యాలు సృష్టించడం, అలాగే దాన్ని భూతత్వంలో చేసి చూపించడం, క్యాడర్ నిరుత్సాహపడేలాగా వీలైనంత వరకు వాళ్ళు చేయాల్సినటువంటి కుట్రలన్నీ చేశారు. కాకపోతే దాన్ని చాలా సామరస్యంగా మేము సమన్వయంతో తిప్పికొట్టాము. అందుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పరుగులు పెడుతూ ఇన్ఛార్జీలు మార్చేటువంటి ప్రక్రియని మొదలు పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదండి, ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఇవాళ వాళ్ళ ఇన్ఛార్జీలు మారుస్తున్నారు అంటే వాళ్ళ పొలిటికల్ కెరీర్ కూడా డ్యామేజ్ చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు. నా ఫోటో చూసుకొని మాత్రమే ప్రజలు ఓటేశారు, నేను మాత్రమే వాలంటీర్ వ్యవస్థ ద్వారా పరిపాలన చేస్తున్నాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అర్ధాంతరంగా చాలా చోట్ల ఇన్ఛార్జీలని వాళ్ళు పార్టీ ఇన్ఛార్జీలు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే ఇవాళ నెపం అనేది తప్పు అనేది అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం మీద వేసేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు సేవ్ అయిపోవాలి. సో ఇక్కడ కృష్ణవేణి గారు ప్రక్రియ అన్ని వ్యవస్థల్ని ఆయన చేతుల్లో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా రాజకీయ నాయకులను కూడా కీలు బొమ్మల్లో ఆడించాడు. కృష్ణవేణి గారు, ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తోంది అనేది కూడా తప్పు. కాకపోతే ఇవన్నీ మార్చడానికి కూడా కారణం ఏంటంటే టీడీపీ జనసేన పొత్తు అనేది చాలా బలంగా ప్రజలు టీడీపీ జనసేన పొత్తుని ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు. కృష్ణవేణి గారు, నా వాయిస్ వినిపిస్తోంది కదా? టీడీపీ జనసేన పొత్తుని ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారని మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నప్పుడు 150 స్థానాలకు పైగా మీకు వస్తాయని చెప్తున్నప్పుడు సీఎం ఎవరు అవుతారు అనేది, ఏ పార్టీ నుంచి అవుతారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటే అది ఒక్క నిమిషం కృష్ణవేణి గారిని కంటిన్యూ చేయనివ్వండి. మా అధినేత మాకు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏంటంటే ఖచ్చితంగా పవర్ షేరింగ్ అనేది ఉంటుంది, పై స్థాయి నుంచి కింద రూట్ లెవెల్ వరకు కూడా పవర్ షేరింగ్ అనేది ఉంటుంది అన్నది మాత్రం మాకు క్యాడర్ అయితే మాత్రం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయం కట్టుబడి మేము క్యాడర్ అంతా పనిచేస్తాము. అలాగే ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ఈ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇవాళ రాజధాని మనకి ఏ ఆప్షన్ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడో కూడా చెప్పుకోలేనటువంటి ప్రక్రియలో ఉండిపోయాం. అలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేయబడింది రాష్ట్రం. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా అభివృద్ధి చేసుకోవాలి మన రాష్ట్రాన్ని. అంటే కనుక 10 సంవత్సరాల కాలం, సుదీర్ఘంగా 10 సంవత్సరాల కాలం పడుతుంది. దాంతో మనము టీడీపీతో కలిసి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో పవర్ షేరింగ్ అంటే 2.5 సంవత్సరాల అది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తారండి. శ్రీనివాస్ గారు కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా జనసేన టీడీపీ ప్రభుత్వం అయితే ప్రజలు నిర్ణయించేశారండి. ఖచ్చితంగా 2024లో ప్రభుత్వాన్ని అయితే స్థాపించబోతున్నాం. సో శ్రీనివాస్ మాట్లాడలేదు, నేను ఒక్క పాయింట్ మాట్లాడి ముగిస్తానమ్మా. కవిత గారు, చంద్రశేఖర్ గారు మీరే మాట్లాడుతారు, క్లారిఫై చేస్తాను. ఇప్పుడు ములాఖాత్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి చాలా సందేహాలు అందరూ చెప్పారు, చాలా మంది ఫలానా సీఎం అని కూడా చెప్పారు. కానీ జనసేన తెలుగుదేశం పార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ఏర్పడింది. దాంట్లో చాలా సుస్పష్టంగా క్లియర్ గా చెప్పాం, ఎవరు సీఎం అనేది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటారు. మాకు సీఎం కాదు ముఖ్యం. ఈ రోజు దుర్మార్గమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిని దించడమే మా ధ్యేయం. కాబట్టి ఎప్పుడు కూడా ఎలక్షన్స్ గుర్తుపెట్టుకోండి కవిత గారు, ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత బలాబలాలు దృష్టిలో పెట్టుకొని తగిన గౌరవప్రదమైన స్థానాలు వాళ్ళకి ఇస్తారు ఏ మిత్రపక్షాలు. కాబట్టి ఇప్పుడు మేము జనసేన ఎవరు సీఎం అనే ఈ భయంకరమైన ఫ్రస్ట్రేషన్ లో ఉన్న వైసీపీ కుల మీడియా మా మధ్య విభేదాలు సృష్టించడం కోసం చేస్తున్న ప్రయత్నాలే తప్ప ఇది ఎక్కడా మాకు పొరపచ్చలేవు. మేము ఖచ్చితంగా 100% మా పార్టీ నాయకులు సీఎం నిర్ణయించుకునే స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత జనసేనలో ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు
చంద్రబాబు గారు తెలుసుకుంటారు ఆ విషయం. దానిపైన మాకు ఏ అభిప్రాయాలు భేదాభిప్రాయాలు గౌరవప్రదమైన స్థానమే ఉంటుంది ప్రతిపక్షాలు, కానీ మీ ద్వారా తెలియజేస్తుంది. సో సీట్ షేరింగ్ ఉంటుంది, పవర్ షేరింగ్ కూడా ఉంటుంది, అంతేనా? నేను అనలేదమ్మా పవర్ షేరింగ్, నేను అనలేదు. సో పవర్ షేరింగ్ జనసేన అంటున్నారు కదా, వాళ్ళంటే తప్పేం కాదు కదా. ఇప్పుడు మా పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి కావాలనుకోవడం తప్పేం కాదు, వాళ్ళ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి కావడం తప్పేం కాదు కదా. ఎప్పుడు కూడా బలాబలాలు ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాతనే ఎటువంటి నిర్ణయం తీసుకున్నా వాళ్ళిద్దరు తెలుసుకుంటారు, కానీ మేము ఎవరు సలహా చెప్పే స్థాయిలో మాది కాదు. మా అధిష్టానం మించి మేము మాట్లాడకూడదు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో కింది స్థాయి క్యాడర్ వరకు అలాంటి సందేశమే వచ్చింది, చాలా క్లారిటీ అనేది ఉంది అని కృష్ణవేణి గారు అంటున్నారు. అనేది కాకుండా ఇంకో మాట అన్నారమ్మా, మా పార్టీలో కోర్టులు చేరి అనవసరంగా రెచ్చగొడుతున్నారు, మా బంధాన్ని విడగొడుతున్నారు, అలాంటి ఎవరుంటే వెళ్ళిపోవడం కూడా వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాయి. ఎందుకంటే ఇట్లాంటివి పొరపెచ్చులు పెట్టి బంధాల మధ్య పొత్తు ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి కోసం చేస్తున్న కుట్రలు కూడా ఉన్నాయి. దాన్ని మేము మీ మెయిన్ గేమ్ లో పడదలుచుకోలేదు, వాళ్ళ వైసీపీ మెయిన్ గేమ్ లో. కాబట్టి మాకున్న పద్ధతిలో పార్టీ అధిష్టానం ఏదైతే తీర్మానించిందో దాన్నే కార్యకర్తలుగా నాయకులు మేము ఫాలో అవుతాం, కానీ మేము పలానా సీఎం ఉండాలి, పలానా డిప్యూటీ సీఎం ఉండాలి, పలానా హోమ్ మినిస్టర్ ఉండాలి నిర్ణయించే స్థాయి నాది కానీ మా శివాణి గారి స్థాయి కాదు. కాబట్టి పార్టీ పెద్దలు నిర్ణయించుకుంటారు, జాయింట్ యాక్షన్ కాబట్టి ఫైనల్ చేసుకుంటారు. సో చంద్రశేఖర్ గారు ఎందుకని మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు? ఒక కోవర్ట్ రాజకీయాలను వాళ్ళ మధ్యలో ఎందుకు సృష్టించే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తోంది? ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా వాళ్ళ కార్యకర్తలను కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి అభిమానులు కానీ ఓటర్లను కానీ నాయకులను కానీ ఇంకొక నాయకుడి యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తామని పిలిపించినటువంటి సందర్భం ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో లేదు. కేవలం జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారిని పక్కన కూర్చొని పెట్టి ఒక సభలో మొన్న చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వారు కూడా ఏం చెప్తారంటే, మీరు నా విధానాలు నచ్చితే ఉండండి, లేకపోతే వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోండి అంటారు. అంటే పెత్తందారీ ధోరణి, తలపొగురు వ్యవహార సరళి. ఎవరైతే కార్యకర్తలుగా వారి యొక్క జెండాని మోస్తున్నారో వాళ్ళని అవమానకరంగా మాట్లాడేటటువంటి తత్వం, ప్రశ్నిస్తే ఓర్చుకోలేనటువంటి విధానం, చెప్పులతో దాడి చేస్తామని మాట్లాడేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానం, ఎవరిని కూడా గౌరవించుకోలేనటువంటి పరిస్థితిలోకి వారు నెట్టబోయిపోయి ఇవాళ వారు చేస్తున్నటువంటి పని ఏంటంటే, తెలుగుదేశానికి సపోర్ట్ చేద్దాం అందరం కలిసి. తెలుగుదేశం పార్టీ మనం సపోర్ట్ చేయకపోతే అధికారంలోకి రాలేదు, అధికారంలోకి తెలుగుదేశం రాకపోతే మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాబట్టి మనకి సొంత అజెండా ఏమి లేదు, కేవలం తెలుగుదేశం యొక్క అజెండాని మాత్రం మనం ఇంప్లిమెంట్ చేద్దామని మరి బాహాటంగా నిస్సిగ్గుగా ఒక పార్టీ చెప్పుకుంటుంది. అంటే ఇవాళ అధికారాన్ని పవర్ షేరింగ్ అని ఒక అధికార ప్రతినిధి చెప్తే తెలుగుదేశాన్ని దాన్ని ధృవీకరించలేనటువంటి పరిస్థితి. ఎక్స్పీరియన్స్డ్ నాయకుడని చెప్పుకోవడంలోనే వాళ్ళ అసమర్థత ఉంది. వారు ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మోస్ట్ కాబట్టే వారి యొక్క నాయకత్వంలో పనిచేస్తారంటారు. ఆయన సీనియర్ మోస్ట్ అయితే ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉందని మీరు నమ్ముతుంటే మీ పార్టీని మెర్జ్ చేయండి, మీరు కూడా ఆయనలో భాగస్వామ్యం అవ్వండి. కేవలం ఒక డ్రామా. ఆ డ్రామా ఏంటంటే, జనసేనలో ఉన్నటువంటి కులాభిమానులను, వారి సొంత సినీ అభిమానులను వాళ్ళని బయటకు పోకుండా గంపగుత్తాగా కట్టివేసి అమ్మివేసేటటువంటి ప్రయత్నం. ఇది పార్టీ సపరేట్గా లేకపోతే జరగదు. తెలుగుదేశంలోకి వెళితే విడిపోతుంది. కాబట్టి ఏంటి, ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి అభిమానుల్ని గంపగుత్తాగా నాకు పవర్ వస్తుంది, నాకు పవర్ వస్తుంది, నాకు పవర్ వస్తుంది అని వాళ్ళని ఆశపెడుతూ వాళ్ళందరితోటి తెలుగుదేశానికి ఓట్లు వేయించి, వాళ్ళ అన్నగారు ఏ విధంగా అయితే పిఆర్పి పార్టీని గంపగుత్తాగా అమ్మివేసుకున్నాడో ఈయన హోల్సేల్గా అమ్మివేసేటటువంటి ప్రయత్నం. కొంత ఇప్పుడు రిటైల్గా వ్యాపారం జరుగుతుంది, రేపు హోల్సేల్ వ్యాపారం జరుగుతుంది. అంతకు మించేసి గొప్ప విషయం దీనిలో ఏమీ లేదు. రెండోది కాదు, వాళ్ళు చాలా ఆరోపణలు చేశారు. ఎస్సీల గురించి దాడి అన్నారు. ఎస్, ఒప్పుకుంటున్నాం. ఎస్సీల దాడి గురించి నేను ఇప్పుడు ఆర్బీఐ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చినటువంటి రికార్డ్స్ మీకు చెప్పాను. దాని మీద మీరు మాట్లాడలేకపోవడానికి నేనేమనుకోను, ఎందుకంటే మీ దగ్గర దాని గురించి చెప్పడానికి ఏముండదు కాబట్టి. కానీ దళితులకి ఏం చేశారని మీరు అడిగారు కదా, దాన్ని చెప్పుకోగలుగుతా. తెలుగుదేశం 2 మంత్రి పదవులు ఇచ్చింది, మేము 5 మంత్రి పదవులు ఇచ్చాం. తెలుగుదేశం ఎక్కడా కూడా బీసీలకి రాజ్యసభ కూడా ఇవ్వాల. మేము 4 రాజ్యసభ 11 మంది బీసీ మంత్రులకు అవకాశం ఇచ్చినటువంటి క్యాబినెట్ మాది. ఇవాళ హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక దళిత మహిళ. ఇవాళ
మున్సిపల్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక వాళ్ళందరూ దళిత రబ్బర్ మంత్రి. స్టాంపులే. అలాగే అనేక రంగాలలో అందరినీ కూడా పెద్దపీట వేసి 70% పైచిలకు రాజకీయ మరియు ప్రభుత్వ రంగ పదవుల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. మీరు ఎన్ని కులాలకి ఏం చేశారు, అందరికీ సమానంగా చేశారంటే మీరే అంటారు. ఓసీల్లో ఉన్నటువంటి దిగువ తరగతి వారిని ఆదరించే ప్రభుత్వాలని మీరే అంటారు. మీరే ఇంకొకటి ఏమంటారంటే వారికి వినపడకపోయినా పర్ల వారు మాట్లాడాల్సింది మాట్లాడేశారు. శ్రీనివాస్ చెప్పుకోవాల్సిన అవసరం నాకు. ఈ ఏడాది సార్ ఇది కూడా మీరు వినండి. శ్రీనివాస్ చౌదరి గారు మీరు చాలా విఘ్నులు, ఇది కూడా మీరు వినండి. ఎందుకంటే దళితుల గురించి మాట్లాడేటటువంటి మీరు అబద్ధాలను మాట్లాడితే చులకనయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కారంచేడు ఘటన తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది, మీరు మర్చిపోయారు. చింతమనేని గారు దళితులు మీకెందుకురా రాజకీయ పదవులు, మీకెందుకురా కొడకల్లారని మాట్లాడాడు, అది మీరు మర్చిపోయారు. చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో ఎవరు పుడతారని మర్చిపోయారు. ఇవన్నీ మర్చిపోయి దాన్ని కూడా వదిలేద్దాం. ఒక్క నిమిషం వినండి. ఈ ఏడాది మేడం, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 23, 24 ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏపీతో సహా 16 రాష్ట్రాలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్సీ ఉప ప్రణాళిక కింద 16 రాష్ట్రాల్లో ఎన్ని కుటుంబాలకి లబ్ధి జరిగింది ఈ దేశవ్యాప్తంగానే ఒక సర్వేని నివేదికని విడుదల చేశారు. ఆ నివేదిక ఏం సూచించిందంటే మేడం, టోటల్గా ఈ భారతదేశం మొత్తం మీద 14,54,491 ఎస్సీ కుటుంబాలకి ఆర్థిక సహాయం నేరుగా ప్రభుత్వాల ద్వారా అందింది, ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా. దానిలో కేవలం ఏపీ రాష్ట్రం ద్వారా 14,43,619 కుటుంబాలకు అందింది. 99% దేశం మొత్తం మీద అందిన కుటుంబాలలో ఏపీలోనే ఇంత గణనీయంగా 99%. దాంతో పాటు స్కాలర్షిప్స్ మేడం, స్కాలర్షిప్స్ కూడా దేశవ్యాప్తంగా 14,39,152 మంది ఎస్సీ విద్యార్థులకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అందిస్తే కేవలం ఏపీ రాష్ట్రంలో 7,15,872 మందికి స్కాలర్షిప్స్, అంటే దాదాపుగా సగం మందికి స్కాలర్షిప్స్ అందించినటువంటి ప్రభుత్వం మాది. కార్పొరేషన్ లో 14 కార్పొరేషన్ ఇచ్చారు. 14 బాబు గారు 4 కార్పొరేషన్స్ ఇచ్చారండి. ఎక్కడ పోలిక? ఎందుకు మీరు ఇంత చులకనైపోతున్నారు? ఎందుకు అబద్ధాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు మా గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు మేము చెప్పేటటువంటి మాటల్ని వినకుండా మీరు అడ్డుపడుతున్నారు? ఇది మీరు సమాధానం చెప్పాలి. రెండవది, వారు ఏమన్నారంటే సీట్లు మారుస్తున్నాం అన్నారు. ఇది ఒక్కటి క్లారిటీ ఇవ్వనివ్వండి. సీట్లు మారుస్తున్నారు అన్నారు. ఎస్ మేము మారుస్తున్నాం. మేమేం చేసాం? మంగళగిరిలో ఓసీని తప్పించి బీసీకి ఇచ్చాం. దమ్ము ధైర్యం ఉంటే పోటీ చేసి లోకేష్ గారిని గెలవమనండి. గాజువాకులో ఓసీ పవన్ కళ్యాణ్ గారిని ఓడించినటువంటి అభ్యర్థి బలమైన అభ్యర్థి కదా, బలమైన అభ్యర్థి కాబట్టి ఓడిపోయాడు కదా పవన్ కళ్యాణ్ గారు. అలాంటి బలమైన అభ్యర్థికి ఇంకొక దగ్గర అవకాశం ఇస్తాం, ఆయన తప్పించి బీసీకి ఇచ్చాం. బీసీ మీద గెలిచి చూడండి. రేపల్లిలో బీసీకి అవకాశం ఇచ్చాం, గెలిచి చూపించండి. మా విధానం స్పష్టం మేడం. మేమేమంటామంటే ఒక నియోజకవర్గాన్ని వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక నియోజకవర్గాన్ని ఒకే కులానికి ఇస్తే ఆ నియోజకవర్గంలో అధికంగా ఉన్నటువంటి ఇంకొక కులం వెనకబడేటటువంటి అవకాశాన్ని దక్కకుండా కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది. అందరికీ అవకాశాలు దక్కాలి అంటే సమ న్యాయాన్ని పాటించాలంటే ఈ సమాజాన్ని ఒక ముందుకి అభివృద్ధిలో తీసుకెళ్లాలంటే అందరికీ అవకాశం ఇవ్వాలి. ఒకవేళ అది కానీ అబద్ధమైతే చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మారాడు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మారారు? రామారావు గారు గుడివాడ నుంచి హిందూపురానికి ఎందుకు మారారు? సమాధానం చెప్పాలి కదా. శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, ఇప్పటిదాకా ఏమయ్యాయి అనేది మాట్లాడుకున్నప్పుడు వీటన్నిటికీ సంబంధించి ఉమ్మడి కార్యాచరణ జాయింట్ యాక్షన్ కమిటీ జనసేన అండ్ టీడీపీ ఎప్పుడు అనౌన్స్ చేయబోతోంది? ఇన్ని ఆరోపణలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు బ్లూ మీడియా క్రియేషన్ తప్ప మాకే ప్రాబ్లమ్స్ లేవు. రెండు, మీరు అన్న పాయింట్ ఒక్క క్వశ్చన్ సమాధానం చెప్తా. ఏదో లక్షల్లో ఎస్సీ ఎస్టీలకి మేలు చేకూర్చామన్నారు కదా. 1,10,00,000 మంది ఆంధ్ర రాష్ట్రంలో ఎస్టీసీలు ఉన్నారమ్మా. వీళ్ళు ఇచ్చిన 14 లక్షలు ఇచ్చారంటే అది కాలీఫ్లవర్లు పెట్టాయి కదా చెవుల్లో. రెండు,
మీరు ఎస్సీ సబ్ ప్లాన్ వీళ్ళు 18,500 కోట్లు ఏం చేశారండి? వాళ్ళకి ఇచ్చారా? ఇవ్వలేదే. ఒక్క ఎస్సీ విజయ 63,000 కోట్లు ఇచ్చాం సార్ ఎస్సీలకి. లెక్కలు కరెక్ట్ గా చంద్రశేఖర్ గారు 34,000 కోట్లు ఇస్తే మేము 63,000 కోట్లు ఇచ్చాం. ఉండండి, మీరు మాట్లాడేటప్పుడు నేను అడ్డుపడలా. నేను మాట్లాడేటప్పుడు మీరు అడ్డుపడడం సమంజసం కాదని అనుకుంటున్నాను. రెండు, కవిత గారు పొత్తుల విషయం మాట్లాడారు. పొత్తులకి మాకేమి విభేదాలు లేదా సమస్యలు సృష్టించాలని ప్రయత్నం చేయటంలో వాళ్ళ అధికార పార్టీ రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తే తప్పలేదు. కానీ తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్ గా అన్ని సెగ్మెంట్ లో 175 సీట్లు గెలవడానికి 175 ఒకటి కాదు 175 సీట్లు గెలవబోతున్నాం. వైనాట్ పులివెందులు అనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకున్నారంటే ఆయన కాన్స్టిట్యూన్సీలోనే, ఆయన పులివెందుల కాన్స్టిట్యూన్సీలోనే ఉన్నటువంటి వేమూరు హాస్పిటల్లో 12 మంది డాక్టర్లు కావాల్సి ఉంటే 8 మంది లేరండి. అంటే అసలు ఖాళీ పోస్టులు ఉన్నాయి. దీంట్లో పల్లె క్లినిక్లు వస్తాయంట, దీంట్లోనే రాధాశ్రీ వస్తుందంటే ఇవన్నీ జనానికి చెప్పే మాటలు. మొన్నటి వరకు బస్ స్టాండ్ లేదు పులివెందుల్లో. ఇది వాళ్ళ సొంత నియోజకవర్గంలో అన్నమయ్య ప్రాజెక్ట్ కూడిపోతే ఇంతవరకు దిక్కు దివానం లేదు, ప్రాజెక్ట్ కట్టలేని పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్ లో సొంత ఊరికే న్యాయం చేయని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఆయన ఏం చేస్తారు? ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఏ సామాజిక వర్గం ప్రశాంతంగా లేరు, సంపూర్ణంగా పూర్తి స్థాయిలో వ్యతిరేకతలో ఉన్న విషయం తెలుసు. కాబట్టి ఓటమి భయం అంచుల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నాం. సీఎం పదవి ఎవరితో మాకు తేడా లేవు. పొత్తుల విషయంలో చాలా క్లియర్ గా ఉన్నాం. మీరు ఇంకో మాట అన్నారు, బీజేపీ కలిసి వస్తుందా రాదని. ఎవరు మేము బీజేపీ వాళ్ళతో మేము కలవాలని మాకు లేదమ్మా. పవన్ కళ్యాణ్ ఉంది కదా, ఇంకా ఇప్పటికి ఎన్డీఏలో జనసేన ఉంది. నేను అక్కడికే వస్తున్నా. బీజేపీ వాళ్ళను ఒప్పిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఒప్పించకపోవచ్చు, అది రెండో విషయం. కానీ జనసేన తెలుగుదేశం పార్టీ మాత్రం రాష్ట్రానికి రాజకీయాలు ఉంటాయి కాబట్టి, ఈయన ఆంధ్రప్రదేశ్ కి సపరేట్ రాజకీయాలు కాబట్టి, మేము జనసేన కలిసి ముందుకు వెళ్తున్నాం. కాబట్టి దీన్ని విచ్ఛిన్నం చేయడం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో మేము మెయిన్ గేమ్ ఆడదలుచుకోలేదు, అందులో పడదలుచుకోలేదు. 100% ఏదైతే చంద్రశేఖర్ గారు చెప్పారో అన్ని సామాజిక వర్గాలకు మేము న్యాయం చేసామని చెప్పిన వ్యక్తి ఇదే మాట ముఖ్యమంత్రిగా చెప్పగలిగితే మేము నిజంగా హ్యాట్సాఫ్ చెప్తాం. ఆయన చెప్పలేదు, చేయలేదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక కాదమ్మా. ఈ 4 సంవత్సరాలు 7 నెలల్లో శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ఇదే వైసీపీ నాయకులు చంద్రశేఖర్ గారితో నేరుగా వెళ్ళి జగన్ గారితో చెప్పి ఒక శాతం రిలీజ్ చేయమని చెప్పండి. నిజంగా తెలుగుదేశం పార్టీ ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే మేము కూడా గుడ్ అంటాం. మేము కూడా ప్రతిపక్షంగా నిర్ణయాత్మకమైన సపోర్ట్ చేస్తాం. ఇది కాకుండా లెక్కల ద్వారా తప్పుదారులు పట్టిస్తే మాత్రం 100% రాంగ్ అవుతుంది. శ్రీనివాస్ గారు, మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, ఉమ్మడి కార్యాచరణ కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది అనేది. అలాగే ఉమ్మడి మేనిఫెస్టో అనేది కూడా ఉంటుందా జనసేన టీడీపీకి, లేకుంటే ఏ పార్టీ తరఫున ఆ పార్టీ మేనిఫెస్టోని అనౌన్స్ చేస్తుందా? మంచి మాట చెప్పారు. మేము ఆల్రెడీ మినీ మేనిఫెస్టోలు ఇచ్చేసాం. అందులో జనసేన వాళ్ళు మళ్ళీ ఒక 5 అంశాలు ప్రతిపాదించారు. మొత్తం 11 అంశాలు. ఈ 11 మేనిఫెస్టో చేస్తున్నాం. ఖచ్చితంగా కలిసే పోటీ చేస్తాం, కలిసే మేనిఫెస్టో ఉంటుంది, కలిసే మేము సక్సెస్ఫుల్ గా విజయం సాధిస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎవరితో పోటీ పెట్టుకోరు. ఎందుకంటే ఆయన సింగిల్ గా వస్తారని, సింహంగా వస్తారని చెప్తారు. కాబట్టి ఆయన సింహంగానే రాని తప్పేమీ లేదు. ఏ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఆయనకు ఆశీర్వదించే పరిస్థితి లేరు. 2 కేఏ పాలు కూడా మాట్లాడుతున్నారంట వారితో పొత్తు పెట్టుకోవడానికి. అలాగే బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారంట వైసీపీతో పొత్తు పెట్టుకోవడానికి. ఈ 2 విషయాలు మాకున్న సమాచారం. అది నిజమాబద్ధం వాళ్ళు చెప్పుకుంటారు. కాకపోతే ఏంటంటే జనసేన తెలుగుదేశం పార్టీ ప్రజల ఆధారంతో ముందుకెళ్తాం. యువగలం సక్సెస్ఫుల్. వాళ్ళు కనబడకపోతే సాక్షి మీడియాలో, సాక్షి టీవీలు కనబడదులేండి, వేరే టీవీలు కనబడదు చూడమని చెప్పండి. జనసేన తెలుగుదేశం పార్టీ వారాహి యాత్ర జరుగుతున్నా చూడమని చెప్పండి. వాళ్ళ సామాజిక న్యాయ యాత్రలు జరుగుతున్నాయి, బస్సు యాత్రలు జరుగుతున్నాయి. ఏదైనా ఒకటన్నా సక్సెస్ అవుతుందా? అవాతాతలు పింఛన్లు వచ్చి కూర్చొని ఇవ్వలుగుతున్నారా? ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పోతున్న వ్యవహారం చూసి భయాందోళనకు గురైన వైసీపీ పార్టీ ఖచ్చితంగా ఓటమి అంచుల్లో ఉంది. కాబట్టి ధైర్యం తెచ్చుకున్నటువంటి ప్రతిపక్ష స్థానంలో ఉంటారు. సో కృష్ణవేణి గారు, ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి టీడీపీతో కలిసి జనసేన పోటీ పడుతోంది, లేకుంటే పొత్తు పెట్టుకుంటోంది, ప్రభుత్వంలోకి వస్తామని చెప్తున్నప్పుడు ఉమ్మడి కార్యాచరణ అనేది ఉండాలి, తర్వాత ప్రచారాలు అనేవి ఉండాలి, కోఆపరేషన్, కోఆర్డినేషన్ ఇవన్నీ ఉండాలి. అవన్నిటిని ఓవర్కమ్ అవుతారని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్ గా అండి. ఆల్రెడీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రచార కమిటీ చైర్మన్ గారిని కూడా మొన్నే ప్రకటించడం జరిగింది. అలాగే వివిధ విభాగాలకు సంబంధించి చైర్మన్ కానీ ఆ యొక్క టీం కానీ రెడీ చేసుకోవడం జరిగింది. అలాగే రూట్ లెవెల్ నుంచి కూడా మేము ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా మాకు ప్రచారానికి కానీ మేము కలిసి జనసేన టీడీపీ కలిసి ప్రచారంలోని అనేక చోట్ల మేము కలిసే కార్యక్రమాలు కలిసి చేస్తున్నాం, ప్రచారం కలిసి చేస్తున్నాం. మాకు సోదరులు చెప్పినట్టు మేనిఫెస్టోలో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి అంశాలు కూడా జత చేసి మినీ మేనిఫెస్టో అయితే రాబోతుందండి.
అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే ఆ కాన్సెప్ట్ ని కూడా తీసుకువెళ్తున్నాము. అలాగే సో అలాంటప్పుడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనుకున్నప్పుడు జనసేన తరఫున అలాంటి నినాదం ఏముందండి? అదే రాబోయే అదే చెప్తున్నా మొన్న మేనిఫెస్టో రానియమ్మా, అది జరుగుతున్న కార్యక్రమం చేశారు కాబట్టి అందులో మా అధినేత ఫోటోలు కూడా యాడ్ చేసి ప్రెజెంటేషన్ కార్యక్రమాలు మేనిఫెస్టో రాబోతుంది. కాబట్టి జనసేన ఇచ్చినటువంటి భరోసాలు కానీ జనసేన మేనిఫెస్టోలో ప్రజలకి పవన్ కళ్యాణ్ ప్రకటించినటువంటి అంశాలు కానీ జత చేసే ప్రజల్లోకి వెళ్తాము. అలాగే మన వైసీపీ నాయకులు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల్ని జనసేన నాయకుల్ని కోవర్ట్లు అంటూ మాట్లాడారు. గంప కొత్తగా ఆ కమ్యూనిటీని నమ్మేస్తారనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఆ కమ్యూనిటీ వ్యక్తిగా నేనైతే ఖండిస్తున్నాను. ఎందుకంటే ముందు మా అధినేత మాట్లాడినటువంటి మాటలు మీరు అర్థం చేసుకోండి. ఆయన మాట్లాడింది ఏ పార్టీలో ఉన్నా సరే కోవర్ట్లు అనే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అలాంటి కోవర్ట్లు ఎవరన్నా ఉంటే నా నిర్ణయాలు నచ్చకపోతే వెళ్ళిపోండని ఆయన బాహాటంగా చెప్పారు. అలాంటప్పుడు మా ఎవరికి రాని రోష పౌరుషాలు ఈ కోవర్ట్లకు మాత్రమే వచ్చి క్యాటర్ను రెచ్చగొడుతున్నారంటే కోవర్ట్లు అనే వాళ్ళు కూడా ముసుగు తీసి ఈ రోజు ప్రజల ముందు మా అధినేత ముందు నుంచునేటువంటి పరిస్థితి వచ్చింది. గంప కొత్తగా అమ్మేసుకోవడానికి ఏ కమ్యూనిటీకి కూడా పవన్ కళ్యాణ్ గారు మీకు 90% పదవులు ఇచ్చుకోలేదు. 90% పదవులు మీ కమ్యూనిటీకే, మీ జగన్మోహన్ రెడ్డి కమ్యూనిటీకే హైయెస్ట్ పదవులు ఎవరికి ఇచ్చారు? అలాగే కాలేజీల్లో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ దగ్గర నుంచి 90% మీకు మాత్రమే పదవులు ఇచ్చుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ. జనసేన గారు అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరిగేందుకు మాత్రమే విధి విధానాలు ఉంటాయి. సో కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు మనం మరిన్ని విషయాలు కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్స్ సీజన్ వచ్చింది కాబట్టి మనం ఇలాగే ప్రతిసారి కూర్చుందాం, ప్రతిసారి డిస్కషన్స్ పెట్టుకుందాం. ఇప్పటిదాకా సో మనం క్లోజ్ చేసే టైం వచ్చేసి 1 minute ఓన్లీ 1 minute. వారు కుప్పానికి ఏం చేయలేదు అంటున్నాను. నిజంగా ఎంత హాస్యాస్పదం అంటే కుప్పానికి అంటున్నాను, కడపకి పులివెందులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు అంటున్నారు. సార్ ఒక్కసారి పులివెందుల విజిట్ చేయండి సార్. yes డెఫినెట్ గా మనం పులివెందుల విజిట్ చేస్తే శ్రీనివాస్ ఒక గారు రాజధానిలోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఇన్నర్ రింగ్ రోడ్ గానీ అవుటర్ రింగ్ రోడ్ గానీ జంక్షన్స్ గానీ ఇంటర్నల్ డ్రైనేజ్ వ్యవస్థ గానీ బస్ స్టాండ్ గానీ ఒక రాజధానిలోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఒకసారి గమనించుకోండి. కుప్పానికి ఏమి చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పులివెందుల గురించి మాట్లాడితే నవ్విపోతారు సార్. చంద్రశేఖర్ గారు మనకి ఎలాగో టైం దగ్గర పడుతోంది, ఎలక్షన్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి. నేనేమంటానంటే మేడం ఒక్క నిమిషం, జనసేన పార్టీ నాయకులు గంప కొత్తగా అమ్మి వేసుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు అని వారే అంటూ, పవన్ కళ్యాణ్ గారితో సహా